హాయ్ హలో ఎవ్రీవన్. యాక్చువల్గా ఇది నేను ఫిఫ్త్ టైం అనేది రికార్డ్ చేస్తున్నాను. వాయిస్ అనేది బ్రేక్ అవుతుంది. సారీ, కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది. నేను వీడియో రికార్డ్ చేయడం ఇక్కడ ఉన్నప్పుడు మార్కెట్ అనేది నేను రికార్డ్ చేయడం జరిగింది. ఫామ్ చేస్తుంది చెప్పాను, అలాగే డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ నెక్ లైన్ దగ్గర మళ్ళీ మనం బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. నేను సండే వచ్చేసి 2 ఎంట్రీస్ నేను ప్లాన్ చేశాను. 1 ఎంట్రీ వచ్చేసి 1:2 అనేది ఇవ్వడం జరిగింది ప్రాఫిట్. ఇంకోటి నేను ఎంట్రీ ఏదో ఉన్నదో అదే టార్గెట్ అనేది రీచ్ అయింది. 1:3 ఇచ్చింది ఆల్మోస్ట్. ఓకేనా. సో ఎర్లీ మార్నింగ్ ఈ రోజు వచ్చేసి నేను ఈ ఎంట్రీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఎంట్రీ అనేది ఆల్మోస్ట్ టార్గెట్ మొత్తం రీచ్ అయింది. బట్ నాకు చాలా సైడ్ వేస్ ఉన్నది. అలాంటి సైడ్ వేస్ లో కూడా నేను అనేది 2 ఎంట్రీస్ అనేది ప్రొవైడ్ చేశాను. ఓకేనా. ఇప్పుడు గోల్డ్ వచ్చేసి ఆల్ టైమ్ హైలో ఉన్నది. మార్కెట్ అనేది మండే చాలా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా. సో ఫస్ట్ మనం 4 అవర్ టైం ఫ్రేమ్ వెళ్దాం. 4 అవర్ టైం ఫ్రేమ్ వెళ్తే కనుక మీరు చూస్తే 1 2 3 4 5. సో ఇది ప్రీమియం అంటారు. ప్రీమియంలో ఉన్న మార్కెట్ గోల్డ్. సో ప్రీమియంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే బయ్యర్స్ సేల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకేనా. అలాగే కొత్త బయ్యర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు, ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉన్నది కాబట్టి. సో ఆ టైంలో ఏం చేస్తారంటే సేలర్స్ అనేది అమ్మడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి మార్కెట్ అనేది ఫాల్ అవుతుంది. ఓకే. అలాగే డిస్కౌంట్ ప్రైస్ ఉంటుంది. ఆ టైంలో ఏం చేస్తారంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళు లాస్ట్లో సేల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించక బయ్యర్స్ స్ట్రాంగ్ అవుతారు, సేలర్స్ అనే వాళ్ళు వీక్ అవుతారు. సో ఆ టైంలో మనం బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. సో అదే పర్పస్లో మీకు మార్కెట్ ఫాలో అవుతుంది. ఓకేనా. ఇక్కడ చూస్తే మీరు చూడండి, ఇక్కడ చూస్తే మీకు మార్కెట్ స్ట్రాంగ్ గా పైకి వెళ్ళినా కానీ ఇక్కడ నుండి మార్కెట్ ఫాల్ అయింది. ఓకేనా. అలాగే మళ్ళీ ఎంట్రీ అయ్యింది, మళ్ళీ మార్కెట్ ఫాల్ అయింది, మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళింది, మార్కెట్ మళ్ళీ ఫాల్ అయింది, మళ్ళీ మార్కెట్ మళ్ళీ ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఏమవుద్ది, మార్కెట్ మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉన్నది. ఓకేనా. సో స్టార్టింగ్ లోనే మనం ఈ ఫాల్ ని క్యాచ్ చేస్తే కనుక ఓకేనా, హెవీ ప్రాఫిట్స్ అనేది మనం ఎర్న్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. మనం ట్రేడ్ అనేది ఎవ్రీడే ట్రేడ్ తీయాల్సిన అవసరం లేదు. ఇలాంటి ట్రేడ్స్ వచ్చినప్పుడు దాన్ని మనం క్యాచ్ చేయాలి. క్యాచ్ చేస్తే కనుక మనకి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే బై సైడ్ ఎంట్రీస్ అనేది రిస్కీ ఎంట్రీస్. అలాంటి ఎంట్రీస్ తీసుకోకుండా సేఫ్ ఎంట్రీస్ అంటే సెల్ సైడ్ మనం ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటే కనుక సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో మీకు ఇప్పుడు నేను చెప్పే వీడియో మీకు ఒక క్లారిటీ అనేది రాకపోయినా, మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ కింద నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను చూడండి, 9666326655. ఓకేనా. ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు ఫ్రీయే, నేను ఎటువంటి ఛార్జ్ అనేది చేయను. ఓకేనా. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నది, అది కూడా ఫ్రీ యాక్సెసే. ఓకేనా. జాయిన్ అవ్వండి. నేను ఈ లింక్స్ పంపించి ఆ లింక్స్ మీరు ఇన్స్టాల్ చేయాలి, అందులో మీరు అమౌంట్ డిపాజిట్ చేయాలి, ఈ యాప్ వాడాలి ఆ యాప్ వాడాలి అలాంటివి ఏమి ఉండదు. ఓకేనా. నాకు ఇంకా 50K కాదు 50 సబ్స్క్రైబర్స్ వస్తే కనుక నేను లైవ్ కండక్ట్ చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. ఇది ఎలా ఉండొచ్చు, మీరు నా ఫస్ట్ వీడియో చూస్తే నేను ఇక్కడ చెప్పాను మీకు, మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడు నేను చెప్పాను మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యి ఇక్కడ టచ్ అయ్యి మార్కెట్ అనేది ఫాల్ అవుతుంది, స్ట్రాంగ్ ఫాల్ అవుతుంది, మళ్ళీ మార్కెట్ రీటెస్ట్ చేసి మళ్ళీ మార్కెట్ ఫాల్ అవుతుంది, మళ్ళీ మార్కెట్ రీటెస్ట్ చేసి మళ్ళీ మార్కెట్ ఫాల్ అవుతుంది చెప్పాను. ఇక్కడ వచ్చేసి న్యూస్ వల్ల మార్కెట్ అనేది స్ట్రాంగ్ గా బయర్స్ మార్కెట్ పైకి తీసుకెళ్లారు కానీ సాటర్డే సండే సైడ్ వేస్ అలాంటి 25% చేశారు. మళ్ళీ ఇక్కడ ఏమైందంటే నెక్స్ట్ డే మండే రోజునే మార్కెట్ ఇక్కడ దాకా ఫాల్ అయింది, మళ్ళీ రీటెస్ట్ ఫాల్ అయింది, మళ్ళీ రీటెస్ట్ ఇక్కడ దాకా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలాంటి టైంలోనే ఇలాంటి ఎంట్రీస్ కావాలి అనుకుంటే కనుక ఓకేనా, రిస్క్ ఫ్రీ ఎంట్రీస్ కావాలనుకుంటే కనుక నా టెలిగ్రామ్లో ఒకసారి విజిట్ అవ్వండి. మీరు ఫస్ట్ డెమోలోనే చూడండి, చెక్ చేయండి, మీకు
ఒక 1 వీక్ వరకు డెమోలో ప్రాక్టీస్ అవ్వండి. మీకు ఓకే అనుకున్న తర్వాతే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? మీకు నా నుండి ఎటువంటి సపోర్ట్ కానీ, ఎలాంటి హెల్ప్ కానీ ఏదైనా నేను ప్రొవైడ్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. అలాగే నిఫ్టీలో కూడా ఒక ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇండియన్ మార్కెట్లో కూడా. ఇండియన్ మార్కెట్లో ఒక్క నిమిషం ఉండండి. ఒకటే ఎంట్రీ ఇచ్చాను ఇండియన్ మార్కెట్లో, పిఈ సైడ్ ఎంట్రీ. ఆ ఎంట్రీ కూడా టార్గెట్ అంతా రీచ్ అయింది. మార్కెట్ ఇక్కడ దాకా ఫస్ట్ టార్గెట్ పెట్టాను. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే రీటెస్ట్ చేసిందో మళ్ళీ మార్కెట్ అనేది నేను ఇక్కడ దాకా సెకండ్ ఎంట్రీ అనేది నేను పెట్టడం జరిగింది. సో ఓకేనా? ఇలాంటి ఎంట్రీస్ మరిన్ని ఎంట్రీస్ కావాలంటే ఒకసారి నా టెలిగ్రామ్ విజిట్ అవ్వండి. ఓకేనా?